ఈ రోజు నేను మినీ ప్లాంట్ చేశాను. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా బ్లాక్, బేబీ పింక్, గ్రీన్ కలర్ లో ఉండే పేపర్స్ ని తీసుకొని ఇలాగ చిన్న చిన్న స్ట్రిప్స్ గా కట్ చేసుకోండి. ముందుగా కుండీని ప్రిపేర్ చేయడానికి బ్లాక్ కలర్ లో ఉండే 5 స్ట్రిప్స్ ని తీసుకోండి. తరువాత టూత్ పిక్ స్టిక్ హెల్ప్ తో మనం ఇలాగ రౌండ్ గా చుట్టాలి. ఒక స్ట్రిప్ అయిన వెంటనే దానికి గమ్ ని అంటించి వేరొక స్ట్రిప్ ని కూడా ఇలాగ రౌండ్ గా చుట్టండి. ఇలా కుండీని రెడీ చేసుకున్న తర్వాత బేబీ పింక్ కలర్ లో ఉండే పేపర్స్ ని తీసుకొని చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా చుట్టండి. ఈ రోజ్ ఫ్లవర్స్ కి గ్రీన్ కలర్ లో ఉండే స్ట్రిప్ ని అంటించండి. గ్రీన్ కలర్ స్ట్రిప్ కి గమ్ ని అంటించి దానిపైన గ్రీన్ కలర్ స్ట్రిప్ ని పెట్టి కట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఆకుల షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. స్ట్రైట్ గా లేకుండా కొంచెం బెండ్ అయినట్టు బాగుంటుంది అన్నమాట. బుజ్జి బుజ్జి రోజ్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. జల్లో పెట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటాయేమో. ఈ గ్రీన్ కలర్ లో ఉండే స్ట్రిప్ ని కొంచెం సన్నగా కట్ చేసుకుని వీటికి రోజ్ ఫ్లవర్స్ ని అయితే అంటించండి. ఈ మిగిలిన గ్రీన్ కలర్ లో ఉండే స్ట్రిప్స్ ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆకుల షేప్ వచ్చే విధంగా కట్ చేయండి. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ లో ఉండే పెద్ద స్ట్రిప్ ని తీసుకొని గ్రీన్ కలర్ లో ఉండే స్ట్రిప్ ని అలాగే ఫ్లవర్ ఉన్న స్ట్రిప్ ని కూడా ఇలాగా అంటించండి. తరువాత రౌండ్ గా అయితే చుట్టండి. చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది కదా మా ఇంట్లో ఉన్న మినీ ప్లాంట్. అయితే లేట్ ఎందుకు, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.